రెండు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ కూడా. అంటే మీరిద్దరూ రెండు విభిన్న శాస్త్రాలని అధ్యయనం చేసి వచ్చిన సీనియర్లుగా ఎండ్ రిజల్ట్ ఒకటే కనిపిస్తోంది రవికుమార్ గారు. సార్ చెప్పేదాన్ని నేను 100% ఏకీభవిస్తాను సార్. ఇందులో అంటే రాజయోగాల పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఆయన చెప్పింది 100%. బట్ ప్రజలు ఎలాంటి నాయకుడితోని సాగిలపడబోతున్నారనే దాని మీద అంటే యాక్చువల్గా మనం విశ్లేషిస్తున్నట్టయితే ఆస్ట్రాలజికల్గా ఇప్పుడు మీరు ఏదైతే ఈ కూటమి ఏర్పడిందో ముగ్గురు రాజయోగాలు కలిపి ఒక పార్టీని ఇప్పుడు చూస్ చేసుకున్నాయి. అంటే ముగ్గురు నాయకులు అంటే మన పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అటుపక్క బీజేపీ అనే సెంటర్లో కూడా బలమైనటువంటి యోగంతో ఉన్నటువంటి పార్టీలు ముగ్గురు రాజయోగాలు కలిపి ఒక రాజయోగం మీద యుద్ధానికి లాంటిదండి ఇది. జాతకరీత్యా చూసినట్టయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు గురువు అంటే అతను లగ్నాధిపతి అయిన గురువు వచ్చేసి కృత్తికాలోకి రావడం. కృత్తిక అంటే వార్ స్టార్ అండి. అంటే దాన్ని ఏంటంటే స్టార్ అంటే నైఫ్స్తో పోలుస్తాం. అంటే కత్తి, పదునైన కత్తి అంటాం కదండి, పదునైన వాక్కు, అలాంటి ప్లేసెస్లో ఉన్నటువంటి స్టార్ అది. దానిలో గురువు వెళ్తున్నప్పుడు గురువుకి చాలా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. సైమల్టేనియస్గా గురువుకి వస్తున్న ఫోర్సు శని ఎప్పుడైతే గురువు నక్షత్రంలోకి ఏప్రిల్లో ఎంటర్ అవ్వడం అనేది ఉందో సైమల్టేనియస్గా శనికి కూడా గురు లక్షణాలు కలుగుతాయి. అంటే ప్రజల యొక్క అంటే జీవన విధానంలో ఎవరి వల్ల అయితే పాలించబడాలి అనేది ఉందో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతకాన్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి సంఘటన ఇది. అంటే డెఫినెట్గా ఆయన చెప్పిన వాస్తు అంతా చూసినట్టయితే స్టేట్ వైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను మామూలుగా ఒకసారి చెప్పాను కదండి, డిస్టర్బెన్స్ తర్వాత 10 years అతను రూల్ చేసేటటువంటి యోగం ఉన్నటువంటి వాస్తు అయింది. ఆయన కన్స్ట్రక్ట్ చేసిన విధానాలు ఉండి ఇప్పుడు సీ కోస్టల్ పక్కన ఆయన నిర్మించుకుంటున్నటువంటి స్థానాలు చూసినా అప్పుడు మన కళింగ దేశం ఆయన ఛత్రపతి ఆయన మన సీఎం గారు ఉన్నారు కదా సార్, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ గారు. ఇప్పుడు ఆయనది కూడా కోస్టల్ ఏరియా నుంచి సేమ్ డిక్టేట్ చేసినటువంటిది రాహుబలం కలిగిన ప్రాంతాలు అవి. ఇప్పుడు ఆయన కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్రతిదీ కూడా వాస్తు గురుగోచారాన్ని అనుసరిస్తూ ఆయన గురువు గారి యొక్క సన్నిధానం దగ్గరలోనే ఆయన యొక్క మెయిన్ అంటే ఎజెండాని కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలా చూసుకున్నట్టు అకల్ట్ ఫోర్సెస్ వైజ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 100% ఉంటుంది. బట్ రాజయోగాల రీత్యా ముగ్గురు ఇప్పుడు అపోజిషన్లోకి వస్తున్నప్పుడు శని గురు నక్షత్రంలోకి వెళ్ళడం అంటే గురువు లక్షణాన్ని శని కూడా ఇప్పుడు చూపిస్తూ ఉంటాడు. అటు గురువు స్వయంగా రాజకీయ నక్షత్రంలో అంటే రవి నక్షత్రంలోకి వెళ్తూ యుద్ధకాంక్షను కూడా ప్రేరుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక యుద్ధ సమయం లాంటిది ముగ్గురు మీద. అంటే ముగ్గురు యోగాల్ని ఒక సింగిల్ పర్సన్ వాస్తుని తన యొక్క సింగిల్ అంటే ఎప్పుడు చూసినట్టయితే ఆయన మనం సింగిల్గా వార్ చేయడమే చూస్తున్నాం. అంటే జనబలాన్ని కాకుండా ఆయన యొక్క ప్లానింగ్ మీద వెళ్ళేటటువంటి వ్యక్తి ఆయన. బట్ మనం ఈరోజు చూస్తున్నట్టయితే ముగ్గురు నించొని ఓడించడానికి ఒకరి కోసం వస్తున్న యోగం అండి ఇది. అందులో ఏప్రిల్లో జరుగుతున్నటువంటి డిఫరెంట్ ట్రాన్సిట్ అంటే శని కూడా గురు నక్షత్రంలోకి రావడం, గురువు రవి నక్షత్రంలోకి వెళ్ళడం కూడా అంటే ప్రజల యొక్క ఎంచుకోబోయే ఒక కన్ఫ్యూజన్ వస్తుందండి. తర్వాత ప్రజలు రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యి మళ్ళీ ఎంచుకున్న తర్వాత రాజకీయాల్లో ఒక 10 years వరకు ఒక చేంజెస్ అనేవి ఉండవు. ఏంటంటే ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇదే 90 అంటే ఇదే గోచారంలో మనకి రామారావు గారికి అంటే ఆయన డెత్ అయిన ఇయర్ కూడా ఈ గోచారంలో అండి. ఎందుకంటే 92, 94లో కూడా తెలుగుదేశంలో అంటే కాంప్లికేషన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఏంటంటే రాహువు గురువు ఇంటున్నాడు. అంటే గురువు ఎప్పుడైనా రాహు గ్రహాన్ని మనం డిఫెండ్ చేసినప్పుడు ఎలా అవుతుందంటే అది ఆ గ్రహం యొక్క పుట్టికే డిజాస్టర్తో పుట్టుకుంది. ఎందుకంటే అమృతం దొరికిన మరుక్షణం పీక తెగిన మరుక్షణం దేవతలతో యుద్ధం చేసేటటువంటి యోగాన్ని రాహువుకి ఉంది. ఇప్పుడు రాహు మీన రాశిలో ఉన్నారు. మనకేంటంటే ఇది రాజకీయాల మీద చాలా డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. మనం ఎప్పుడూ లేని విధంగా కూడా ఇప్పుడు మన పబ్లిక్ అయినా చాలా సెంటిమెంట్స్ని వాటిని ఈ మధ్యకాలంలో ఎక్కువ డెవలప్ అవ్వడానికి కారణం కూడా ఇలాంటి విశ్లేషణలే. ఇప్పుడు మనం ఏం చేసామనేది మనం కోల్పోయిన రోజు తెలుసుకున్నట్టు ఇప్పుడు ఏదైతే జరిగిందో అంటే ఇప్పుడైతే వరకు పాలనా విధానం ఈ మధ్యకాలంలో జనాలకు అర్థం అవడానికి కారణం ప్లస్ ఈ మధ్యకాలంలో ఆయన మళ్ళీ ఫేమ్ అంటే మళ్ళీ రీజనరేట్ అవ్వడం, నెగిటివ్ కాస్త అంత పాజిటివ్ అవడం January
నుంచి చూసినట్టయితే కంప్లీట్గా ట్రాన్సిట్ అనుసారమే జరుగుతుందండి. ఇప్పుడు ముగ్గురు రాజయోగాల్ని వాస్తు ప్లస్ ఆయన యొక్క నీచభంగ రాజయోగాన్ని డిఫెండ్ చేయడంలో మనం ఈ ఏప్రిల్లో చాలా విభిన్నమైన జనాల యొక్క అంటే ప్రజల యొక్క నాయకుడు అనేది చీలిక అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి దీన్ని ఏప్రిల్లో జరిగే ట్రాన్సిట్ అనుసారమే మనం ఇప్పుడు చూసుకోవాలండి.